సాహసుడు. గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పాలించాడు. అతడు అసమర్థుడు కూడా. అతని దుర్మార్గాన్ని సహించలేక ప్రజలలో గట్టివాళ్ళు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రజల ఆగ్రహానికి దుష్టుడైన రాజు ఉజ్జయిని విడిచి పారిపోయాడు. ఉజ్జయిని సమీపంగా నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదకు ఆవలి ప్రాంతాన్ని రాజమార్తాండు పాలించేవాడు. రాజు భ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండుని శరణొచ్చాడు. రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయినిని తన సైన్యంతో జయించడానికి సిద్ధపడ్డాడు. ఈ లోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది. దేశంలోని పెద్దలు, పిన్నలు, యువకులు, యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు. అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి. వృత్తి వాణిజ్యాలు సక్రమంగా, అధికారులు ఒత్తిడి లేకుండా సాగాయి. ప్రజలకు చోర భయము, ప్రాణభయము లేకుండా పోయింది. తమకు ఒక కొత్త జీవితం ప్రారంభమైనట్లు ప్రజలు సంతోషించారు. ఈ సమయంలో రాజమార్తాండు యుద్ధ యత్నాలను గురించి ఉజ్జయినికి వైగుల ద్వారా వార్త తెలిసింది. దేశ పరిపాలనకి ఎన్నుకోబడిన వృద్ధులు, వారికి తోడుగా ఉన్న మధ్య వయసస్థులు ఈ వార్త విని కంగారు పడ్డారు. ఉజ్జయినికి సైనిక బలం చాలా కొద్ది. చూడగా రాజమార్తాండు యుద్ధంలో ఆరితేరినవాడు. సైనికులను ఆయత్తం చేయడానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది. రచ్చపట్ల బహిరంగ సభ జరిగింది. యువకులంతా సభకు హాజరయ్యారు. ఉజ్జయినిని రక్షించాలి అనే వినాదాలు మిన్నుముట్టాయి. ఉజ్జయినిని ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు, ఉపాయం చెప్పగల వాళ్ళు ముందుకు రండి అని అడిగారు పెద్దలు. యువకులలో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకొచ్చి 20 మంది యోధులు నాకు ఇవ్వండి, నేను ఉజ్జయినిని రక్షిస్తాను అన్నాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. 20,000 మంది ఆరితేరిన సైనికులను ఈ విక్రముడు 20 మంది యోధులతో ఎదిరిస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఉజ్జయినికి రాజమార్తాండుడనే సైన్యాలు రావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అది నర్మదా నది పైన గల వంతెన. ఆ వంతెన పైన ఒకడి వెనక ఒకడు మాత్రమే నడవగలరు. ఈ వంతెన రాజమార్తాండుని సైనికులైన ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది. వంతెన మీద స్తంభాల చాటున మన యోధులు నిలబడినట్లయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతేర్చవచ్చు. ఈ లోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెన కూడా పడగొట్టవచ్చు. కనుక రాజమార్తాండుని సైనిక బలాలు చూసి మనం ఎవ్వరం భయపడిన అవసరం లేదు. ఈ మాటలకు అందరూ హర్షించారు. అప్పటికప్పుడే 20 మంది యువకులు విక్రముడు వెంట వెళ్ళడానికి ముందుకొచ్చారు. వీరికి కత్తులు, గండ్రగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా నది తీరాన్ని చేరుకున్నాడు. వంతెన స్తంభాల చాటున తాము నిలబడటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. వంతెన మీద నడిచేవారిని వీరు సులభంగా వధించగలరు. కానీ నడిచేవారికి మాత్రం ఈ యోధులు చిక్కటానికి సావకాశం లేదు. సూర్యోదయం అవుతూనే రాజమార్తాండుని సైనికులు కొయ్య వంతెన దాటడానికి ప్రారంభించారు. వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు. ముందు వంతెన ఎక్కి వచ్చేవారిని విక్రముడు తన కత్తితో బలి చేయసాగాడు. రాజమార్తాండుని సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని అన్వేషించడానికి ముందుకు వచ్చిన వారు కూడా విక్రముడి కత్తికి బలైనారు. మిగిలిన వారు బెదిరి వెనక్కు తిరిగిపోయారు. ఈ వార్త వినగానే రాజమార్తాండు నిర్ఘాంతపోయినాడు. వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికులను పొట్టబెట్టుకుంటున్న యోధులు ఆట కట్టించడానికి అతను ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు. నది ఈదడానికి, చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలా మంది సైనికులు ప్రయత్నించారు. కానీ సగం దారిలో ఉండగానే అవతల గట్టి నుండి, చెట్ల చాటు నుండి, పొదల చాటు నుండి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చినాయి. వంతెన్ను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు. ఎందుచేతనంటే రాజమార్తాండుని సైనికులు చనిపోయిన వారు శవాలను అడ్డం పెట్టుకోవడంతో యోధులు కత్తివేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోసాగారు. స్తంభాల మాటన ఉన్న యోధుల్లో కొందరిని మటుకు దెబ్బతీయగలిగారు. రాజమార్తాండుని సైనికులు ప్రాణాలను లక్ష్యం పెట్టక ముందుకు ఉరికినట్లయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు. రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలను లక్ష్యం పెట్టేటట్టు లేదు. గండ్రగొడ్డలతో వెనక నుంచి వంతెనను పడగొట్టుకు రమ్మని, వంతెన పడిపోయేటప్పుడు వెనుక వారిని వెనుక నుంచే వెళ్లిపోమని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ
తీరా అది విరిగిపడే సమయానికి అవతల ఒడ్డుకు చేరుకోసాగారు. కొద్దిసేపట్లోనే దాదాపు వంతెనంతా విరిగిపడి నర్మదలో కొట్టుకుపోయింది. విక్రముడు తప్ప మిగిలిన వారంతా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజమార్తాండు భట్లు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు. ఖైదీలు శిబిరానికి పట్టుకుపోయారు. ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గూఢాచారుల మధ్య చలిమంట చుట్టూ కూర్చుండి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భట్లు విక్రముణ్ణి పెడరెక్కలు విరిచికెట్టి తెచ్చారు. ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారం దైదీప్యమానంగా కనిపించింది. నేను పిరికి పందను కాను, పారిపోను. నన్ను పెడరెక్కలు విరిచి కట్టనవసరం లేదు. నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు. స్తంభం చాటున ఉండి సైనికులను సంహరించిన నీవు సూర్యుడివా? ధీరుడివి ఎట్లా అవుతావు అన్నాడు రాజు మార్తాండు పళ్ళు కొరుకుతూ. అధర్మ యుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు. నాదా అధర్మ యుద్ధం? అవును, ముమ్మాటికి. మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా. అరాచక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి? మా దేశానికి ప్రజలే రాజులు. మాది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు, అది నిలబడదు. మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాము. నా చేతులు విప్పించండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు. రాజమార్తాండు అతని చేతులు విప్పించి పక్కనే కూర్చోబెట్టు. నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను. నీ వంటి పిరికి పందలు నాకు లక్ష్యం లేదు. మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యమని నేను గుర్తించను అన్నాడు రాజమార్తాండు. మా దేశంలో నా వంటి యువకులు, నన్ను మించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడతారు. వారి సాహసం ఎటువంటిదో మీకు మచ్చ చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎడమ చేతిని గభీమని మంటలోకి చాచాడు. క్షణంలో అతని చేయి కాలసాగింది. అయినా విక్రముడు తన చేతిని వెనక్కు తీయలేదు. కాల్తున్న చేతికేసి చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు. మేము సాహసులం. చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు. మేం మా ప్రజారాజ్యాన్ని కాపాడడానికి ఎంత త్యాగమైనా చేస్తాం అన్నాడు విక్రముడు. విక్రముడి సాహసానికి, నిశ్చలత్వానికి రాజమార్తాండు ఆశ్చర్యపోయాడు. విక్రముణ్ణి విడిచిపెట్టి రాజమార్తాండు మర్నాడే గుడారాలెత్తి తన సైన్యాలతో సహా మరలి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.